హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే తెలుసుకుందాం ముందు. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే, అదే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే దెన్ it is a quadratic equation. ఈక్వాలిటీ సింబల్ నుండి ఇట్స్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో ఏ బి సి బిలాంగ్ టు రియల్ నెంబర్స్ వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ అనేది 0 అవ్వకూడదు, అప్పుడే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 9 ఈక్వల్ టు 0. It is a quadratic equation. 2x square plus 3x equal to 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే సి 0 అయినా ఇట్స్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 2x స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇక్కడ b ఈక్వల్ టు 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ 3x ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. హియర్ a ఈక్వల్ టు 0. ఏ 0 అయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అండ్ దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా 2 రూట్స్ ఉంటాయి. ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 రూట్స్. ఆ 2 రూట్స్ని మనం 3 మెథడ్స్ ద్వారా కనిపెట్టవచ్చు. ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అండ్ సెకండ్ వన్ quadratic formula method, and third one completing square method. దీంట్లో ఫస్ట్ 2 మెథడ్స్ గురించి చెప్తాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ తీసుకుని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, consider an equation x square plus 8x plus 15 equal to 0. ఫస్ట్ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 15x స్క్వేర్. ఈ 15x స్క్వేర్ ప్రొడక్ట్లో రాయాలి. ఎలా రాస్తే మనకి ఈక్వల్ టు 8x అవ్వాలి. సైన్ కూడా ఇంపార్టెంట్, ప్లస్ 8x అవ్వాలి. 15x స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 15s are 15, 2 టేబుల్లో రాదు. 3 5s are 15, 5 3s are 15, అండ్ 15 1s are 15. ఇక్కడ చూస్తే 1 + 15 8 అవ్వదు, ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. సో 3 and 5 తీసుకోండి. 3x 5x, 3x + 5x ఈక్వల్ టు 8x. సో 3x + 5x, ఈ 8x అనేది 3x + 5x టర్మ్స్లో రాసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5x ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్ తీస్తే x ఇంటూ x కామన్ తీస్తే x ఇంటూ x ప్లస్ 3 ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. x ప్లస్ 5 కామన్ తీసి అండ్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -3. These are the factors of x square plus 8x plus 15 equal to 0. This quadratic equation. Now next method, quadratic formula method. అదే quadratic formula method ఎలా చేయాలంటే, ఎగ్జాంపుల్, టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపులే తీసుకోండి. x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా ప్రకారం మనం చేయాలంటే, క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏంటి? ఒక ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫార్ములా ఉంటే దెన్ దాని యొక్క క్వాడ్రాటిక్ రూట్స్ ఫార్ములా ఏమవుతుందంటే -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా. దిస్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15 దీంట్లో
ఏ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15లో ఏ 1, బి 8, సి 15. నౌ ఫార్ములా x ఈక్వల్ టు మైనస్ బి మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ 8 స్క్వేర్ మైనస్ 4a సి బై 2 ఇంటూ ఏ 1. క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ 8 స్క్వేర్ 64 మైనస్ 4 15 60 by 2 minus 8 plus or minus 64 minus 60 4 by 2. 4 ని 2 స్క్వేర్ కింద రాస్తే మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ 2 by 2. దీన్ని మైనస్ 8 ప్లస్ 2 by 2 కామా మైనస్ 8 మైనస్ 2 by 2. మైనస్ 8 ప్లస్ 2 మైనస్ 6 by 2 మైనస్ 8 మైనస్ 2 మైనస్ 10 by 2. 3 1s 3 2s 2 1s 2 5s సారీ 2 కదా 2 1s 2 3s 2 1s 2 5s. రూట్స్ ఆర్ మైనస్ 3 కామా మైనస్ 5. Okay, now consider an equation x square plus 4x plus 4 equal to 0. దీని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎలా రాయొచ్చు? 4x square 4 1s 2 2s 4 1s ఈక్వల్ టు 4x అయ్యేది ఓన్లీ ఇదే. సో x square plus 2x plus 2x plus 4 equal to 0. x into x plus 2 plus 2 into x plus 2 equal to 0. Then x plus 2 into x plus 2 equal to 0. What are the roots? x equal to minus 2 comma minus 2. ఇక్కడ ఏంటి? roots are real and equal. Now consider another equation x square plus 5x plus 6 equal to 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్ చేస్తే 6x square 1 5s or 3 2s or 2 3s. 3 2s అంటే 6x square 3 plus 2 5 plus 5x 3x plus 2x. So x square plus 3x plus 2x plus 6 equal to 0. x into x plus 3 ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into x plus 3 equal to 0. x plus 2 into x plus 3 equal to 0. x equal to minus 2 x equal to minus 3. Here roots are real and అన్ఈక్వల్. ఇక్కడ రూట్స్ రియల్ వచ్చాయి కానీ అన్ఈక్వల్, రెండు సేమ్ కాదు. ఇక్కడ రూట్స్ రియల్ వచ్చాయి ఈక్వల్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేయలేం. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ మెథడ్లో చూడండి. minus 5 plus or minus b square 25 minus 4 ac by 2 into 1 minus 5 plus or minus 25 minus 40 by 2. Roots are minus 5 plus or minus 25 minus 40 minus 15 by 2. Roots are not real. మనకి 3 కండిషన్స్ వచ్చాయి. ఫస్ట్ వన్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సెకండ్ వన్, రూట్స్ ఆర్ రియల్
and unequal. In third condition, roots are not real. మనం ఎవ్రీ టైం అలా సమ్ చేయకుండా కూడా మనం ఈ కండిషన్స్ అనేవి కనిపెట్టచ్చు. ఎలా కనిపెట్టచ్చు అంటే బై యూజింగ్ డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ ఇస్ నథింగ్ బట్ బీ స్క్వేర్ మైనస్ 4ac. ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్, ఈక్వల్ అండ్ ఈక్వల్. అదే బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ అన్ఈక్వల్. అదే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ నాట్ రియల్. ఇది. సో దీన్ని బట్టి ఒకవేళ మనం ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీన్ని బీ స్క్వేర్ మైనస్ 4ac క్యాలిక్యులేట్ చేయండి. ఇందాక దీని రూట్స్ ఏమొచ్చాయి -2, అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తున్నది అది చూద్దాము. బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ సి 4 స్క్వేర్ 16 మైనస్ 4 4 16 ఈక్వల్ టు 0. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. నా ఇందాక చెప్పిన కండిషనే, ఇందాక చెప్పిన ప్రాబ్లమే x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏమొచ్చాయి -2, -3. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. చూద్దాం. బీ స్క్వేర్ మైనస్ 4ac 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ సి 6 5 స్క్వేర్ 25 మైనస్ 24 1 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ చెప్పిన ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీనికి బీ స్క్వేర్ మైనస్ 4ac క్యాలిక్యులేట్ చేస్తే మనకి లెస్ దాన్ 0 వస్తే దెన్ రూట్స్ ఆర్ నాట్ రియల్. లెస్ దాన్ 0 వస్తే సో బీ స్క్వేర్ మైనస్ 4ac 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 10 25 minus 40 equal to -15 which is less than 0. So roots are not real.